టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా కదలిరా కార్యక్రమానికి స్పందన వస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 25 పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు పర్యటిస్తున్నారని వివరించారు. ఆయన పర్యటనకు గతంలో ఎప్పుడూ లేని విధంగా జనం వస్తున్నారని అన్నారు. బీసీలకు మొదటి నుంచి న్యాయం చేస్తున్నది ఒక తెలుగుదేశం పార్టీ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీల పేరుతో మోసం చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జయహో బీసీ పేరిట సభలు సమావేశాలు నిర్వహించబోతున్నట్లుగా కాల్వ శ్రీనివాసులు తెలిపారు. పార్టీ కోసం కష్టకాలంలో శ్రమించిన వారిని గుర్తించి తమ అధినాయకుడి టికెట్లు కేటాయించడం జరుగుతుందని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రజాభిమానం కలిగిన మంచి వ్యక్తులు వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తే స్వాగతిస్తామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకటే వరవడి, ఒకటే నినాదం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ప్రజలందరూ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని ప్రజలందరూ బలంగా కోరుకుంటా ఉన్నారు. ఒకవైపు నరహంతక పాలనకు చరమగీతం పాడమని రా కదలిరా అంటూ 25 పార్లమెంట్లోనూ యుద్ధ పేరు మోగిస్తూ పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు గారు సభలకు వస్తున్న ఆదరణ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా వేలాది మంది, విశాఖపట్నం, నిన్న కనిగిరి, లక్షల మంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఇట్లా 25 పార్లమెంట్లోనూ మేము రా కదలిరా పేరుతో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. మరోవైపు బీసీల వెన్ను దన్ను తెలుగుదేశం పార్టీ, బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ, వెనుకబడిన వర్గాల వెన్నెముక తెలుగుదేశం పార్టీ, బలహీన వర్గాలకు అసలు సిసలు రాజకీయ వేదిక తెలుగుదేశం పార్టీ. కాబట్టే జయహో బీసీ పేరుతో అన్ని మండలాల్లోనూ కార్యక్రమాలు పెడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్లోనూ ప్రత్యేక వాహనాల్లో ముఖ్యమైన బీసీ నాయకులంతా వెళ్ళి బీసీ కాలనీల్లోనూ మండల కేంద్రాల్లోనూ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ అభిమానాన్ని, ఆప్యాయతలను మళ్ళా తెలుగుదేశం పార్టీ పొందడానికి జయహో బీసీ పేరుతో మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నైతికంగా తెలుగుదేశం జనసేన కూటమి ఎప్పుడో విజయం సాధించాల్సింది ఇంకా సాంకేతిక విజయం మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా వైసీపీలో ప్రజాక్షేమాన్ని కోరుకునే వాళ్ళు, ప్రజల్లో గౌరవంగా బతకాలనుకునే వాళ్ళు, రాజకీయాల్లో హుందాగా ఉండాలనుకునే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించండి. ఆయనతో కలిసి పనిచేయడానికి సంసిద్ధులు గమ్మని, ప్రజాసేవే పరమావధిగా భావించే వాళ్ళు, రాజకీయాల్లో గౌరవంగా ఉండాలని కోరుకునే వాళ్ళను తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది. అదే సందర్భంలో ప్రజలను హింసించి, ప్రజలను బాధించి, అధికార మదంతో, అధికారమే శాశ్వతం అనుకునే భ్రమతో దుర్మార్గాలు సాగించిన వాళ్ళందరినీ దూరం పెట్టడంతో పాటు మళ్ళా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఉంటాయని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కటై ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి ఆ రెండు పార్టీల కూటమికి విపరీతమైన ప్రజాదరణ లభిస్తూ ఉంది. మళ్ళా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థుడు చంద్రబాబు నాయుడు గారే. ఆయన నాయకత్వం అవసరమని అన్ని వర్గాల ప్రజలు బలంగా విశ్వసిస్తారు. థ్యాంక్ యూ.